సో నా ముందు డాక్టర్ రఘు గారు ఉన్నారు. బీజేపీకి రాజీనామా చేసి హూటాహూటిన టిఆర్ఎస్ లో చేరిక కావడానికి డేట్ కూడా ఖరారు చేసి, మున్సిపల్లో జెండా ఎగరడానికి ధర్మపురి అరవింద్ ఏం బాధపడలేదు, కానీ రగన్న మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యిండు. ఇంత కష్టపడడానికి ఫలితం లేకుండా పోయింది. 20 ఓట్ల లోపల మాకు 4 కౌన్సిలర్లు చేశారు. కార్యకర్తల సమిష్టి కృషి ఇది. మమ్మల్ని ఆదరించిన ప్రజలకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. కనీసం మాట్లాడడానికి కూడా రానటువంటి పర్సన్ ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పెట్టిరు కదా, అప్పుడు మీరు ప్రపోజ్ చేయలేదా? మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉంటా, నేను పనిచేస్తా, మీరు ఇంత ఉత్సాహంగా ఉన్నారు కదా. బేసికలీ భారతీయ జనతా పార్టీలో పాతోడు కొత్తోడు అనే భారతీయ జనతా పార్టీ డిఫరెన్స్ ఎప్పుడు లేకుండే. ఈ మధ్య ఇవన్నీ వచ్చినాయి తప్ప అసలు ఇప్పుడు లేకుండే. నాకున్న ఇబ్బందుల వల్ల నేను బయటకు వెళ్ళిపోతున్నా. అది ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచి జరిగిన ఇబ్బంది కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతున్నా. బీజేపీ కార్యకర్తల్ని మన్నించమని అడుగుతున్నారా? అటు ధర్మపురి అరవింద్ కూడా ఫోన్ చేసి మన్నించమని అడిగారా? ఎంపీ గారికి ఇప్పుడు ఫోన్ చేసి మన్నించమని అడగలే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాతోటి కుటుంబంలాగా పనిచేశారు. అంటే ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులాగా మీతో కలిసి పనిచేయలేదా? పార్టీకి రిజైన్ చేసినప్పుడు కనీసం ధర్మపురి అరవింద్ ఫోన్ చేసి డాక్టర్ సాబ్ ఏమైంది, ఎందుకు పోతున్నావు, నువ్వు పోకూడదు, ఉండాలి అని ఒక్కసారి కూడా కాల్ చేయలేదా మీకు? అరవింద్ గారి నుంచి అయితే ఫోన్ రాలేదు నాకు ఎప్పుడు. ఎందుకంటే వారు పోతే మంచిగా అనుకున్నారు కావచ్చు, కానీ ఇప్పుడు నాకైతే కాల్ రాలేదు. బట్ సో ఫ్యూచర్లో మాత్రం ధర్మపురి అరవింద్ మీద ప్రతీకారం తీసుకున్నట్టు నువ్వు డాక్టర్ సాబ్? అది సూసైడే ఉంటుంది తప్ప రాజకీయంలో ఇంకొకరు చంపుడు, ఇంకొకరు ఎవరు చేయడానికి ఉంటుంది. డెఫినెట్లీ ఇక్కడ అది ఇబ్బంది జరిగింది. సో కేసీఆర్ ని ఆదరించినంత బరాబర్గా కల్వకుంట్ల కవితను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారంటారా? ఆ పార్టీని చూస్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కు విద్యా వైద్యం, ఇవెందుకే లేకపోతున్నాం. కానీ ఇట్లాంటి ధర్మపురి అరవింద్ కనబడి ప్రశ్నించిన వాళ్ళ గొంతు విసుకడంలో డాక్టర్ సంజయ్ సిద్ధంగా ఉంటాడు, ధర్మపురి అరవింద్ సిద్ధంగా ఉంటాడు. సో మీ గొంతు కూడా పట్టే ప్రయత్నం చేస్తారు అంటున్నారు. డెఫినెట్లీ మీకు ఇదే మాట ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా ఇదే ఉద్యోగం తీసుకుంటాం. సో కవిత గారు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పార్టీలో చేరినాక ఇదే ఎజెండాగా పనిచేస్తాం. ఏ సమస్య అయినా ఖచ్చితంగా ముందు ఎవరున్నా కానీ రాజీ పడేది లేదు. కల్వకుంట్ల కవిత గారు టిఆర్ఎస్ పార్టీని విత్డ్రా చేసుకొని బీఆర్ఎస్ కి పోతే డాక్టర్ సాబ్ కూడా బీఆర్ఎస్ పోతాడా? ప్రజలతోటి కోరికతోటి ఉంటుంది తప్ప ఒక లీడర్ ఆలోచనతో నేను లేదు. మొదటి నుంచి ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా, నేను హానెస్ట్గా సమాజం కొరకు, సొసైటీ కొరకు పనిచేద్దామని వస్తున్నా. మీ సంకల్పం ఏదైతుందో పాంచజన్యం నాకు నచ్చింది, దాన్ని పెట్టుకొని నేను ఇదే డైలాగ్ కొట్టిన ఇదే కొట్టి ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, పోటీ చేసి గెలిచిన తర్వాత ఎట్లా ముందరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు? అంటే బేసికలీ మనం రైతునైతే స్ట్రాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. మాకున్న షుగర్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో ఒక కళ ఇది. మాకున్న షుగర్ ఫ్యాక్టరీ అవును. బట్ ముత్తంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం వల్ల దాదాపుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 4000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే కాకుండా మాకున్న రైతు కుటుంబాలు వలసపోయి దుబాయ్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు రిటర్న్ వస్తారు. ఇక్కడనే 30,000 ఉద్యోగం దొరుకుతుంది. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం వల్ల రైతుకి ఏదైతే బాగుంటుందో రైతు కుటుంబాలు బాగుపడతాయి. అలాగే గల్ఫ్కు పోయే కార్మికులు తగ్గిపోతారు మా ఏరియాలో. ఈరోజు కొరుట నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు. ఎంతో అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి ఇప్పటివరకు కొరుట నియోజకవర్గంలో ఒక బీడీ ఆసుపత్రి ఇప్పటివరకు కరెక్ట్ లేదు. ఏదో కట్టినమా చేసినామా అన్నట్టు హాస్పిటల్స్ ఉంటున్నాయి తప్ప ఒక కార్పొరేట్ వైద్యం వాళ్ళకి ఇచ్చే స్థితిలో కోరుట్ల నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయికి తగ్గ హాస్పిటల్ బీడీ కార్మికుల కొరకు ఖచ్చితంగా ఇక్కడ కార్పొరేట్ ధీటుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఓన్లీ బీడీ కార్మికుల కొరకు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము అడుగుతాం. మా పార్టీ అర్జునులు ఖచ్చితంగా కొట్లాడుతాం. ఈ నెల 19వ తారీఖున కావేరీ గార్డెన్స్లో కవితమ్మ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం. దయచేసి అన్యదా భావించకుండా ఈ సభను విజయవంతం చేయండి. ఇది ఒక మంచి సంకల్ప సభ. ఏదైతే పాంచజన్యం అనుకున్నామో దాన్ని అట్రాక్ట్ అయ్యి నేను కవితమ్మ గారి పార్టీలో చేరడం జరుగుతుంది. మీరందరూ కోరుట్ల నియోజక ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.